ఎవరా అది? నా చెట్టు మీద ఆడుకుంటారా? మీ పని చెప్తా, ఆగండి రా, ఆగండి, ఆగండి రా పిల్లలు, ఆగండి, ఆగండి రా పిల్లలు. ఎవరా నువ్వు? పరాయి వాళ్ళ చెట్టు నీడలో హాయిగా కొనుక్కు తీస్తున్నావు. నడు, బయటకి నడువు. అయ్యా క్షమించు, ఏమంటున్నారు? ఇంకోసారి చెప్పండి. నీ అన్నది చెవికి ఎక్కలేదా? పరాయి వాళ్ళ చెట్టు నీడలో హాయిగా కొనుక్కు తీస్తున్నావా? పరాయి వాళ్ళ చెట్టు నీడ ఏమిటి? ఈ చెట్టు ఊరందరిది కదా. ఈ చెట్టు మా తాత నాటినాడు, అందుకే ఈ చెట్టు నీడ నాది. ఇక్కడి నుంచి దయచేయి. అదేంటి అట్లా అంటున్నావు? దారి నవ్వుతుంది సేదతి ఏటం తప్ప పక్కన చెట్టు బడసాలకు నీడిస్తుందనే కదా మహానుభావులు చెట్లను నాటేది. మీరు మరి ఇంతగా మాట్లాడుతున్నారు. ఉత్తపుణ్యానికి చెట్టు కింద కూర్చొని ఇంకా హాయిగా కునుకు తీస్తున్నావు, ఇంకా నాకే నీతులు చెప్తున్నావా? నడు. ఇతను ఎలాంటి వాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. పాపయ్య, నాకు ఈ చెట్టు నీడను నాకు అమ్ముతావా? నేను కొంటాను. తప్పక అమ్ముతా. ఎంత ఇస్తావు? మీరే చెప్పాలి. 1000 రూపాయలు ఇస్తావా? చెట్టు నీడ రూపాయలు చాలా ఎక్కువ. ఇదంటే మాటల, ఎంత హాయిగా చల్లగా ఉంటుందో మరి. ఈ 1000 రూపాయలు ఇస్తే ఈ చెట్టు నీడ నీరైపోతుంది, లేకుంటే లేదు. ఎంత మంది ఉన్నారు చెట్టు నీడను కొనుక్కోవడానికి. సరే, ఇదిగో 1000 రూపాయలు. చెట్టు నీడను కొనుక్కునేవాడు తెలివి తక్కువవాడు ఉంటాడా? నాకు ఈ రోజు 1000 రూపాయలు లాభం. శివయ్య, ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఇంకొకరి వాకిట్లోకి వచ్చి ఇలా కూర్చుంటావా? లే, బయటకి నడు. అదేంటి అట్లా అంటున్నావు? నువ్వు అమ్మిన చెట్టు నీడలోనే నేను కూర్చున్నా కదా. అది ఎక్కడ పడితే నేను అక్కడికి వెళ్ళి కూర్చోవడానికి నాకు హక్కు ఉన్నది. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? నడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. శివయ్య, నా ఇంట్లోకి ఎందుకు వచ్చినావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలో? నడు, బయటకి నడు. అదేంటి అట్లా అంటున్నావు? నువ్వు అమ్మిన చెట్టు నీడలోనే నేను కూర్చున్నా కదా. ఆ నీడ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి కూర్చోవడానికి నాకు హక్కు ఉన్నది. ఎన్నిసార్లు చెప్పాలే శివయ్య? నడు ఇక్కడి నుంచి. శివయ్య, ఏం చేస్తున్నావు? తోటలో ఉన్న కూరగాయలు అన్ని తెంపుతున్నావు. చెట్టు నీడ నాది కాబట్టి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి నాకు హక్కు ఉన్నది. ఇప్పుడు తోటలో పడింది కాబట్టి కూరగాయలు అన్ని నావే. అయ్యో, నా తోటలో ఉన్న కూరగాయలు అన్ని తెంపుతున్నాడే. బాబు, నా నీడ నాకు ఇచ్చేయి. నీ 1000 రూపాయలు నీకు ఇస్తాను. ఇంకటి చక్కటి నీడను నాకు అమ్మే ఉద్దేశం లేదు. నా చెట్టు నీడ దగ్గర నుంచి రావద్దు. ఇక్కడ నుంచి పో. ఎందుకు ఏడుస్తున్నావు? శివయ్య, నా తోటలో ఉన్న కూరగాయలు అన్ని తెంపుతున్నాడు, రోజు తెంపుతున్నాడు. నీకు సరైన గుణపాఠమే జరిగింది బాపయ్య. ఇంకా ఇలా చెట్టు ఉందా? మాకు కూడా అమ్ముతావా? మేము కూడా కొనుక్కుంటా. నేను ఊరు పెద్ద ఆయనకు ఫిర్యాదు చెప్తాను, ఆగండి, మీ పని చెప్తా. ఊరు పెద్దగారు, మీరే నాకు న్యాయం చేయాలి. ఏమైంది పాపయ్య? ఎందుకు? శివయ్య నా చెట్టు నీడను కొనుక్కున్నాడు. చెట్టు నీడ ఎక్కడ పడితే అక్కడికి వస్తున్నాడు. అర్రలో పడితే అర్రలోకి వస్తున్నాడు. ఇంటి ఆవరణ పడితే ఆవరణలోకి కూడా వస్తున్నాడు. తోటలో పడితే తోటలో కూడా వస్తున్నాడు. తోటలో కూరగాయలు అన్ని తెంపుతున్నాడు. పాపయ్య, నీకు సరైన గుణపాఠమే చెప్పాడు శివయ్య. నీలో మార్పు కోసం ఇదంతా చేసినా శివయ్య, నువ్వు నాకు ఇచ్చిన 1000 రూపాయలు నువ్వే తీసుకో. అప్పటి నుండి పాపయ్య మారిపోయాడు. నీడలోకి ఎవడు వచ్చినా ఏమీ అనేవాడు కాదు. నీళ్ళిచ్చేవాడు, బువ్వ కూడా పెట్టేవాడు. ఇప్పుడు పాపయ్య పిల్లలతో సంతోషంగా గడుపుతున్నాడు.
అంటే పిసినారిగా ఉండకూడదు, ఎప్పుడు ఇతరులకు సహాయం చేయాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి.